బంగ్లాదేశ్ మాజీ అధ్యక్షురాలు మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనా భారత్లో ఉంది. రేపు డిసెంబర్లో బంగ్లాదేశ్ వెళ్ళబోతుంది. ఇక దాంతో అక్కడ ఉన్నటువంటి అవామీ లీగ్ నాయకుల ఆల్రెడీ అవామీ లీగ్ నిషేధించేశారు. అక్కడ అవామీ లీగ్ నాయకుల్ని టార్గెట్ చేయడం ఏం చేశారు, బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ ఇంటి మీద, అతను ఎంపీ అవామీ లీగ్ పార్టీ తరఫున, అతని ఇంటి మీద పెట్రోల్ బాంబులు విసిరి బీభత్సం సృష్టించారు. షేక్ హసీనా తాజాగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా షకీబ్ వర్చువల్గా పాల్గొన్నందుకే ఈ అటాక్ అన్నటువంటిది పోలీసులు గుర్తించారు. బుధవారం రాత్రి 9 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మోటార్ సైకిల్ మీద వచ్చినటువంటి దుండగులు ఆయన ఇంటి మీద ఈ బాంబుల దాడికి పాల్పడ్డారు. భారీ శబ్దంతో మంటలు రావడంతో స్థానికులు వెంటనే అప్రమత్తమై మంటలు నార్పేసి ఆస్తి నష్టం జరగకుండా చేశారు. ఆ టైంలో షకీబ్ కుటుంబం సభ్యులు ఇంట్లో ఎవరూ లేరు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ప్రస్తుతం ఆయన ఇంటి దగ్గర సిబ్బందిని మోహరించారు. హసీనా నేతృత్వంలో అవామీ లీగ్ తరపున షకీబ్ ఎంపీగా గెలవడం, హసీనా ప్రభుత్వం రద్దు అయిన తర్వాత అతని పదవి కూడా పోయింది. అయితే మరోవైపు బంగ్లాదేశ్ ప్రభుత్వం హసీనా కొడుకు సాజిబ్ వాజెద్ బంగ్లాదేశ్ ప్రభుత్వం మీద తీవ్ర ఆరోపణ చేశాడు. భారత్కి ఈశాన్యంలోనూ మరో పాకిస్తాన్ తయారైందని విమర్శలు గుప్పించాడు. విదేశీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు బంగ్లా నిర్ణయాలు కీలక పాత్ర పోషించడం ఆందోళన వ్యక్తం చేశాడు. అంటే ఐఎస్ఐ చూస్తుంది అన్నది. హసీనా ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు సాజిద్ ఈ వ్యాఖ్యలు చేయడం అన్నది కీలకం. గత 2 ఏళ్ల నుంచి వేలాది మంది జైళ్లలోనే మగ్గుతున్నారు. అందులో ఎక్కువగా అవామీ లీగ్ పార్టీ నాయకులు ఉన్నారు. వాళ్ళకి బెయిల్ కూడా ఇవ్వలేదు. వీళ్ళలో చాలామంది 80 ఏళ్ల పైబడిన వాళ్ళే ఉన్నారు. పోలీస్ కస్టడీలోనే కొందరు ప్రాణాలు వదిలారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతకంటే భారత్ ఆందోళన చెందాల్సిన కీలక విషయం మరొకటి ఉంది. భారత్ తూర్పు సరిహద్దులో మరో పాకిస్తాన్లా బంగ్లా మారిందంటూ వాగ్యట్ ఎవరైతే హసీనా కొడుకు ఆరోపించారు.